కేక్ తీసుకెళ్ళి అంకుల్కి ఉన్నానా? వెళ్ళు. అంకుల్ ఏయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఏ కౌస్తు ఆ. అలా అడక్కు. నా పేరు దేవ. దేవ అంటే నువ్వేనా? నేనే. మా నాన్న చూస్తే అందరూ భయపడతారు. మా నాన్న నీకు భయపడతాడు. నువ్వు ఎవరినైనా భయపడతావా? భయపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎవరిని భయపెట్టాలి చెప్పు. నా లోపల బూచాడున్నాడు, బయటికి రావట్లేదు. నాన్న కూడా భయపడుతున్నాడు, అందుకే జుట్టు తీసేశారు. నువ్వు దగ్గితే బ్లడ్ వస్తుందా? నాకు వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. బూచుడు వల్లే స్కూల్ లేదు, ఆడుకోవడం లేదు. నువ్వు బూచడిని భయపెడతావా? ఏంటి? అదేం లేదు బాయ్. ఏం జరిగింది అసలు? ప్రాబ్లం ఏంటి? నెల క్రితమే తెలిసింది బాయ్. వాడు పుట్టినప్పటి నుంచే వాడి బ్లడ్లో వైట్ సెల్స్ ఎక్కువై అదే లుకేమియా. రాజన్, బ్లడ్ క్యాన్సర్. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ట్రై చేశారు, వాడి శరీరం తట్టుకోలేకపోయింది. నాకెందుకు చెప్పలేదు ఇప్పటివరకు? చిన్న చిన్న సమస్యలు అయితే చెప్పుకోవచ్చు, చేయి దాటిపోయిన సమస్య అయినా చెప్పుకొని మాత్రం వదిలేండి బాయ్. వాడు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, అందుకే ఈ పుట్టినరోజులు ఇవన్నీ. భయపెడతావా? ప్రామిస్? దేవా దేవా రాజన్, బ్రింగ్ ద బెస్ట్ డాక్టర్స్. వాళ్ళని బతిమాలతావో బెదిరిస్తావో నాకు తెలియదు. పిల్లోడు మాత్రం బ్రతకాలి. ఇదిగోండి. చాలా చాలా తీసుకోవాలి. ఏంటి హడావుడు మొదలెట్టేశారు? ఎవడొస్తాడని సార్, ఎవరు రాడు. కొంచెం పనికొచ్చే పని ఇవ్వాల్సింది చైర్మన్ గారు. ఇది కూడా సరిపోయింది కదా. మూర్తి గారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? ఇప్పటి వరకు 6 వచ్చాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్గన్ డొనేషన్ క్యాంప్. నో, నాట్ ఇట్. సారీ రా, చింటూ గారిని స్కూల్ నుంచి తీసుకొచ్చేప్పటికి లేట్ అయిపోయింది. దేనికైనా ముందుకొచ్చేది ఫ్యామిలీయే కదా. మరి నా ఫామ్ ఏది? పెన్ పెన్ పెన్. నేను ఫీల్ చేస్తాను. ఎట్లా దాసు, దాసు. మార్నింగ్ నుంచే చాలా టైం ఇచ్చేసాం సార్. చాలా తీసేయమని చెప్పు. సరే సార్, ఈ డ్రాప్ డౌన్స్ అనేది చేసి అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించండి. అండ్ అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ మొత్తం చైర్స్ తో ఫిల్అప్ చేయించండి. Excuse me. తీయించండి. వాట్స్ హ్యాపెనింగ్ అండి? వి హావ్ ఎ సెమినార్ టు కండక్ట్, సో యూ నీడ్ టు వెకేట్. మాకు 8 వరకు టైం ఇచ్చారు ఇక్కడ. వదిలేండి సార్. ఇటు నుండి విఐపీ గెస్ట్లు వస్తారు కాబట్టి ఈ ఏరియా మాత్రం కొంచెం క్లీన్ గా ఉంచండి. ఇక్కడ దాసేవరాయా? ఇదిగా తీసుకో బాబు. ఏంటది? ఆగండి, ముందేంటో
10,000 ఉంటాయి సార్. హలో డాక్టర్ గారు, ఫామ్స్ అందాయా? చంపడం చావడం తప్ప మీలా బ్రతికించడం తెలియదు. మేము ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకం, మీకు త్వరగానే ఆర్గన్స్ అందుతాయి. నడిరేతోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం పసిపాప నవ్వే గుణం నేర్పింది వెన్నెలవనం ఏ మౌనం ఏవన్నదో నా ప్రాణం ఏం విన్నదో. సార్ దాస్ గారి డొనేషన్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది సార్. 10,000 ఫామ్స్ దాకా వచ్చేయండి. దాసు గురించి నువ్వు చెప్పింది నిజమే రాజు. డాక్టర్ ఎలా ఉన్నాడు? సర్జరీ జరిగి 3 అవర్స్ అయింది సార్. 8 మెంబర్స్ ఎక్స్పర్ట్ టీమ్ ఆపరేట్ చేసాం. ఇట్స్ అ వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ కేసు సార్. చాలా చిన్న వయసు అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్గా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ యు మీన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్? పెద్ద డాక్టర్లు కదా, ఏదో ఒకటి చేయండి. కరెక్టే సార్. ఒక్కోసారి మనం ఎన్ని చేసినా ఇదంతా నాకు అనవసరం. పిల్లాడు బ్రతకాలి. కొన్ని మీ చేతుల్లో కానీ మా చేతుల్లో కానీ ఉండవు సార్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు బూచర్ని భయపెడతావా? ప్రామిస్. బిగిసింది లేని పోని సంఖ్యల ఏదో ముగిసింది కాని దేనికింతటి బాధో తెరిచిందిగా తన పంచరం ఎగిరిందిగా ఎదపాములం తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో ఈ సమరం మారిపోతేవా ప్రాణం దేవా, ఏదో ఒక రోజు మారుతావని చిన్న హోప్ ఉండేది. అందుకే పారిపోని నొక్కిపోని ప్రతి పాల్కున్నాను. అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఏమైపోయావు? ఫోన్ లేదు, ఆన్సర్ చేయట్లేదు. రేపు టీవీ స్టూడియోకి వస్తున్నాను. లైవ్ అరేంజ్ అయ్యి లైవ్? దేవా గురించి మాట్లాడాలి. ఓకే. What the hell is happening, Pooja? Let's stop this undercover nonsense now. I want that Das. ఆ దాస్ని అరెస్ట్ చేసి తీసుకురండి రైట్ నౌ. సార్ తన దేవా గురించి ఏం చెప్పాడు సార్? నాకు దాస్ గురించి బాగా తెలుసు. I know నీకు ఆ దాస్ గురించి బాగా తెలుసు. సార్ I want that Das. 10 minutes is what you have, Pooja. It's an order. ఇంకా రాలేదా? కనపడట్లేదమ్మా. బయటే ఉన్నానని చెప్పాడు. ఏంట్రా ఈసారి చేతులు ముందు కట్టారు, లాస్ట్ టైం వెనక్కి కట్టారు కదా. మార్రా మీరు, మార్రా. ఒకసారి కిడ్నాప్ చేస్తే భయం వేస్తుంది, మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేస్తే చిరాకు వస్తుంది. అదే టెన్షన్ చేస్తారు. ఎక్కడో తలుపెనకాల దాక్కున్నావని నాకు తెలుసు, బయటికి రావచ్చు ఇంకా. హలో, నీ మీద ఇప్పుడు కోపం ఏమి? దేవా వస్తాడనుకుంటే ఈడెవడు? డేవిడా? స్కిట్లో కొత్త క్యారెక్టరా? దేవాయిడి? వీడు డాక్టర్ దాసేనా? ఎస్, ఐమ్ డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ధూల్పేటలో ఉన్న క్లినిక్ నాదే, సిటీలో ఉన్న మెడిమాక్స్ నాదే. అయితే ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇస్తారు, కార్ ఇస్తారు, 10 కోట్ల క్యాష్ ఇచ్చి దేవని చంపేయమంటారు, అంతే కదా? ఇరిటేట్ చేయకరా. దేవా ఎక్కడ? దేవా గురించి టీవీలో. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో. ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. చీకట్లో ఉంటూనే దేశం మొత్తాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దేవా. అతని గురించి ఎవరికి తెలియని ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు సిబిఐ ఆఫీసర్ విక్రమ్ కుమార్. విక్రమ్ కుమార్ గారు, వెల్కమ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఇంతమంది మధ్యలో మాట్లాడలేదు, ఇంతమంది చూస్తుండగా మాట్లాడలేదు. నేను అనుకున్నది సరిగ్గా చెప్తానో లేదో నాకు తెలీదు. విక్రమ్ గారు, కంగారేం లేదు. బీ కంఫర్టబుల్.
నా పేరు విక్రమ్ కుమార్ కాదు, నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. ఇక్కడికి దేవా గురించి చెప్పడానికి రాలేదు. నేనే దేవా. ఏంటి సార్, ఇది ఫ్రాంక్ షో కాదు, లైవ్ షో. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. విక్రమ్, జోక్ చేయదు. ఇట్స్ లైవ్. విక్రమ్ కుమార్ ఒక మోసం, వేషం. దేవా అన్నదే నిజం. దేవా ఇప్పటి వరకు పొగరతో బతికాడు. డబ్బు పవర్ ఉంటే చాలనుకున్నాడు. 4 ఏళ్ల కుర్రోడు నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, అంకుల్, చావును భయపెట్టగలవా అని. ఈ డబ్బు పవర్ ఆ చావును భయపెట్టగలదా? అతన్ని బతికించగలదా? రే గోల్డ్, నువ్వే గెలిచావురా. నలుగురిని భయపెట్టి బ్రతకడం కన్నా నలుగురితో కలిసి బతకడంలో ఆనందం ఉంది. 10 మందిని చంపేయడం కన్నా ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడంలో సంతోషం ఉంది. నువ్వు అడిగావు కదా, ఒక్కరికైనా నా పేరు చెప్పుకోగలనా అని. అందుకే ఇక్కడికి వచ్చాను, అందరి ముందు నా పేరు చెప్పుకోవడానికి. పరిగెడుతున్న లైఫ్లోకి సడన్గా వచ్చాడు జాహ్నవి. వాడి వెనకాల లైఫ్ అంతా వచ్చేసింది. వాడు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంటే చిన్నపిల్లాడని, కానీ నేనే చిన్నపిల్లాడని అయిపోయాను. ఎవరికీ దొరకని నేను వాడి మంచితనానికి దొరికిపోయాను. ఇక్కడికి వచ్చింది కూడా వాడి వల్ల. వాడి మంచితనంతో నన్నే మార్చేశాడు. డాక్టర్ దాస్, MBBS, MS, గోల్డ్ మెడలిస్ట్. హీఈస్ ద రియల్ హీరో. హీఈస్ గోల్డ్. బ్రదర్ ఫోన్ అందుకో. దేవా, నేను దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే నేను దేవా, డేవిడ్, అంత సింపుల్గా సరెండర్ అయిపోతే ఎలా? నీ గోల్డ్ నా దగ్గరే ఉన్నాడు. త్వరగా వచ్చాయి. బ్రదర్, మీరు నిజంగానే దేవా మనుషులు కాదా? Not now, later, later. దేవెక్కడ? పైన ఉన్నాడు, దేవెక్కడ ఇంటర్వ్యూ చేసింది. దేవెక్కడ? దేవా నీ కోసం వస్తాడా? యాంగ్జైటీకి సెలెక్సా 500 mg అని టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది వేసుకో. వెల్కమ్ దేవా, వెల్కమ్. ఫైనలీ మన అకౌంట్ సెటిల్ అవ్వకుండానే మారిపోతే ఎలా? అందుకే కదా వచ్చాను. వాడిని వదిలే. నా తమ్ముడిని చంపేశావు, నా బిజినెస్లని స్మాష్ చేశావు. సింపుల్గా నిన్ను ఒక్కడిని చంపేస్తే నా పెయిన్, రివెంజ్ బ్యాలెన్స్ అవ్వవు కదా. ఒరే డేవిడ్, నేను నీలానే ఉండేవాడిరా. చంపడం, రివెంజ్ తీసుకోవడం, ఇంకేం తెలిసేది కాదు. అదంతా వేస్ట్. నేను మారిపోయాను. ఖలాస్. నువ్వు మారిపో. ఏంట్రా మారిపోయేది? నేను దేవాని కాదు, డేవిడ్ని. దేవా దేవా అనే హ్యాంగవర్లో ఇన్నాళ్ళు నేను బతికాను. ఇప్పుడు దిగిపోయింది. నువ్వెలాగో వాడిని కిడ్నాప్ చేసావు కదా, వాడితో ఒక 4 రోజులు గడుపు. డేవిడ్ అనే హ్యాంగోవర్ దిగిపోతుంది. ఇట్స్ టూ లేట్. రవీందర్, షూట్ హిమ్.
నువ్వు చదివిన స్కూల్కి ప్రిన్సిపాల్ రా నేను. పోతేనే ఒక్కడనే పోతానా, అందరినీ కలిపి తీసుకుపోతా. వాళ్ళు వచ్చే టైం అయింది. పూజ ఇన్స్పెక్టర్ పూజ. పోలీసా? ఎస్. ప్రేమ పేరుతో మోసం చేస్తావా? మోసం చేయలేదు, డ్యూటీ చేశాను. కానీ ప్రేమ మాత్రం నిజం. చేయకొకరితో ఫ్రెండ్షిప్ చేస్తే తనే ఉంటాను, చేయకొక అమ్మాయిలో చేస్తానేమో పోలీస్. నేను డాక్టర్ రా, మధ్యలో నేనే చేశాను. తీసుకో. దేవా, ఆ గన్ను తీసుకొని కాల్ చేయి. దేవా, దాసు బుల్లెట్ దిగిందిరా. నీకే కాదేవా, నీకే కాదేవా, నీకే కాదు. Vitals are coming down. I think survival very difficult.
అందుకే బుల్లెట్లతో నా క్లినిక్ వచ్చా. భయం వేసింది, కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది. నేను మారమంటే నన్నే మార్చేసావే. ఈరోజు నువ్వు చేసిన తప్పు, చావుకి ఎదురెళ్ళటం తప్పు, చెప్పడం కంటే చావడం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇంకెవరు లేరు దేవా, నువ్వు ఒక్కడివే. నీకు లైఫ్ ఎలా ఉంటుందో నా వల్ల తెలిసిందన్నావు, కానీ ఆ లైఫ్ ఎలా బతకాలో నీ వల్ల తెలిసింది నాకు. నువ్వు వచ్చేంతవరకు నాకేం తెలియదు దేవా. 60 ml పెగ్లో ఎంత సోడా కలపాలో కూడా నాకు తెలియదు. పిస్టల్ వేరు, రివాల్వర్ వేరు, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి, ఇందులో 9 బుల్లెట్లు ఉంటాయి. దేవా 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 గోల్డ్ అవుతానా? నువ్వు మాట్లాడకూడదు దేవా. ఒకడన్నాడురా, దిక్కులేని చావు చేస్తావు, ఏడవడానికి పక్కన ఎవడో ఉండడని. అలా అన్నాడు, ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నాడు రా. నువ్వే మాట్లాడకూడదు దేవా, నీకేం కాదు. రే, నీతో కలిసి చివరిసారిగా ఒక పెగ్గు తాగాలనిపిస్తుంది. చివరిసరిగా ఏంటి, మనం కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి, మన తాగాలి, తిరగాలి, నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై కూడా తినాలి. ఎప్పుడు ఇలా నవ్వుతా ఉండరా, మారితే లైఫ్ బాగుంటుందన్నా. చావు కూడా చాలా. దేవా నిన్న మాఫియాకి పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడిన దేవా చికిత్స జరుగుతుండగా మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు. ఇప్పటితో ఆపరేషన్ దేవా సమాప్తం. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో. సర్జరీ చేసి నేనే దేవా, నువ్వు రక్షణ చేయకు. నేను బయటంతా సెట్ చేస్తా. గుడ్ నైట్. కూచిపూడి గారు అంత రెడీయా? 3 బుల్లెట్స్ కి ఒక బుల్లెట్ గుండెకి తగలడం వల్ల లెఫ్ట్ హార్ట్ ఆట్రియం రైట్ ఇంప్రూవైజేషన్, రైట్ హార్ట్ ఆట్రియం సివియర్ గా డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ జరిగిన కొద్ది నిమిషాలకి దేవా మరణించడం జరిగింది. ఆయన బాడీని మార్చురీకి తరలించాం. మార్చురీ రెడీ, బాడీ రెడీ, పోస్ట్ మార్టం చేయడానికి మూర్తి గారు కూడా రెడీ. ఆర్ యు రెడీ? కింద పోలీసులు ఉన్నారా? కింద నుంచి పై వరకు ఉన్నారు. ఓకే, ఇమీడియట్గా ప్రెస్ రిలీజ్ టైప్ చేసి ఆయన సైన్ నేనే చేయాలి కదా. హీస్ ద వన్ బిహైండ్ ఆర్గన్ డొనేషన్ కదా. ఫేర్ చేసి ఇవ్వండి, సైన్ చేసేస్తా. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ప్రొఫెషన్లో ఫస్ట్ టైం అబద్ధం ఆడుంటావు కదా. నేనేం అబద్ధం ఆడలేదు. మనుషులు చంపే దేవా చనిపోయాడు, దేవాలో ఉన్న మనిషి బతుకున్నాడు. మన్నే కాదు, మనలో ఉన్న మనిషిని కూడా బ్రతికించే డాక్టర్ ఉంటే బాగుండేది కదా. నీలాగా నెక్స్ట్ ఎక్కడికి? మీ ఇష్టం గోల్డ్. వరల్డ్ ఇస్ అవర్స్. హలో ఇన్స్పెక్టర్ పూజ, అలా చూసి నేర్చుకో. ఇట్లా